అందరికీ జై శ్రీరామ్. ఈ ఆర్జీవి లుచ్చగాడు ఏం చెప్తుందో చూడండి. ఒక తండ్రి తన ఇంట్లోకి రానిట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు అని నేను పెట్టిన. ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దాదాపు ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టాడు. ఏనుగు తల మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తల పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు? అరే ఓ బయటికెళ్ళవుడే. మూసికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటే ఆయనకి అమరుడుగా ఉండే వరదానం దొరికింది. దాని వల్ల రాక్షసుడు మూడులోకంలో వినాశం సృష్టించాడు. అందరు దేవుళ్ళు కలిసి పరిష్కారం కోసం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిండు, ఆ రాక్షసుడు అంతా వల్లే చేయగలరు ఎవరైతే తల్లి గర్భంలో కాకుండా ఇంకా ఒకటే జీవితంలో 2 సార్లు పుడతారో, ఇంకా వాళ్ళకి ఒకటే సమయంలో 2 రూపాలు ఉంటాయి, వల్లే చేయగలరు. ఈ 3 అద్భుతాలున్న దేవుడు ఒక్కడే, గణపతి బప్ప మోరియా. అదే ఆర్జీవి హౌడే బయటికి లౌడే. పొద్దున లేవగానే బుద్ధు బొమ్మలు చూసుకుంటా బుద్ధవల్లో రాకుంటూ ఉంటే మా దేవుళ్ళ గురించి ఏం తెలుస్తుంది? నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. పిచ్చి కుక్కలాగా హిందువులని మా దేవుళ్ళని కించపరిచిన అనుకో చెప్పు తెగేదాకా కొట్టి ఆ చెప్పుని మెడలో చుట్టాల్సింది వస్తుంది. మరి జై శ్రీరామ్.